దురాశ. దురాశ వలన ఒక కుక్కపిల్ల తన దగ్గరదంతా కోల్పోయింది. ఒకరోజు ఈ కుక్కపిల్ల ఆకలితో ఆహారం కోసం ఊరంతా వెతుకుతూ ఉండేది. అదృష్టవశాత్తు దానికి ఒకరోజు ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. ఆ కుక్కపిల్ల చాలా సంతోషించింది. అమ్మయ్య, ఇది నా అదృష్టం అనుకుంటూ దాని నోటితో పట్టుకొని ఇంటికి బయలుదేరింది. కుక్కపిల్ల ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వంతెన దాటాల్సి వచ్చింది. వంతెన పై నుండి కిందికి నీళ్ళల్లోకి చూసింది. ఆ నీళ్ళలో మరొక కుక్క పిల్ల కనిపించింది. అది కూడా తన నోటిలో మాంసం ముక్కను పట్టుకున్నట్లుగా అనుకుంది. ఆ మాంసం ముక్క కూడా నాకే దొరికితే బాగుండు అని కుక్కపిల్ల మనసులో దురాశ మొదలయ్యింది. 2 మాంసపు ముక్కలు నాకే దొరికితే చాలా బాగుంటుంది కదా అనుకుని దానిపై అరవటం మొదలుపెట్టింది. ఇక ఏముంది, తన నోటిలో ఉన్న మాంసం ముక్క కూడా నీటిలో పడిపోయింది. ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. చివరికి ఏమీ లేకుండా నిరాశగా మిగిలిపోయింది ఆ కుక్కపిల్ల. ఈ కథ ద్వారా మనకు తెలిసినది ఏమిటంటే దురాశ ఎప్పుడూ నష్టమే చేకూరుస్తుంది అని.